జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అయినటువంటి రామకృష్ణ గారిని ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పెద్దలు అందరం కోరుతున్నాం. ఓకే సార్. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే. చిన్నమ్మాయి గారిని కూడా వేదిక మీద కోరుతున్నాం. వారికి సత్కరించవలసిన కోరుతున్నాం. అలాగే కోరుతున్నాం. వేదికను అలంకరించండి. పెద్దలు గౌరవ సమతులు తీసుకుంటాం. వారు కూడా ఎముగురికి ఇచ్చిందాం. అచ్చారావు గారు రైట్. నేను భరత మాతని, నేను తెలుగు తల్లి వ్యాసం చేసిన వ్యాసం, నేను సావిత్రిబాయి పూలే వ్యాసం చేశాను. ఇదే కేవలం ఇతను అది ప్రతి ఒక్కరి హక్కు. దుర్గాబాయి దేశముఖి, నేను సరోజిని నాయుడు, స్త్రీ శక్తే దేశ శక్తి. ఝాన్సీ లక్ష్మి ఇందిరాగాంధీ, తెలుగు తల్లిని. స్వాతంత్రం కోసం ప్రతి మహిళ గొప్ప శక్తి అవ్వాలి. నేను వేసిన వేదధర్మం ఝాన్సీ లక్ష్మీబాయి. మరణం వరకు యుద్ధం. వేషధారణ గాంధీజీ. నేను వేసిన వేషధారణ జవహర్లాల్ నెహ్రూ. డాక్టర్ అంబేద్కర్ వేషం వేశాను. ప్రజం మారితేనే దేశం మారుతుంది. చంద్రశేఖర్ ఆజాద్. ఆజాద్గా పుట్టాను, ఆజాద్గా చస్తాను. అల్లూరి సీతారామరాజు. సుభాష్ చంద్రబోస్. రక్తం ఇవ్వండి, స్వతంత్రం తీసుకోండి. భగత్ సింగ్. బాలగంగాధర్ తిలక్. స్వాగతం నష్టమాకు, నా పేరు కార్తీక్. సుధారణ గాంధీ. అసించే మన మహాబలం. అందరి తరఫున, పాఠశాల సిబ్బంది తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. వెంకటం సత్యనారాయణ గారు, ఎక్స్ ప్రెసిడెంట్ శ్రీ గారు, ఎక్స్ వైస్ సర్పంచ్ జిల్లా గౌరీశంకర్ గారు, ఎక్స్ ఎంపీపీ శంకర్ ఈశ్వరరావు గారు, సిద్ధేశ్వరి గారి తరఫున మరి సత్యమణి గారు, అలాగే చింతపల్లి లక్ష్మీనారాయణ గారు, తాళ్ళపూడి అప్పలనాయుడు గారు ఎక్స్పీఆర్ఓగా పనిచేస్తున్నారు. అలాగే చాలా ధన్యవాదాలండి మీ అందరికీ. 78 వసంతాలు పూర్తయ్యాయి మనకు స్వతంత్రం వచ్చాములు, మొగలాయిలు, ఆస్తులను కానీ వాళ్ళ ప్రాణాలను కానీ ఆ మంచి పాటలు అందరూ నడవాలని, అదేవిధంగా ముఖ్యంగా ఏదైనా సాధించాలంటే ఇప్పటి నుంచే ఆ అలవాటు మంచి అలవాటు అలవరుచుకొని క్రమశిక్షణతో బాగా చదువుంటేనే సమకూర్చారు. దాని ద్వారా అందరూ సంవత్సరాలు అయింది మనకు స్వాతంత్రం వచ్చి. అందుకే 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం చేసుకుంటాం. అంటే 15 ఆగస్టు 15కి మనకి జనవరి 26కి తేడా ఏంటంటే, ఇది ప్రజాప్రతినిధులు త్యాగం చేసి స్వాతంత్ర సమరయోధులు తన ప్రాణ త్యాగాలు. జాతీయ పండుగ మన పండుగ, మనందరం కలిసి చేసుకునే పండుగ జాతీయ పండుగ. ఈ పండుగకి మీ భాష I love my country very much. I proud of India. Jai Hind, Jai
ఈరోజు బాగా సక్సెస్ అవ్వలేకపోయాం. ఎందుకు అవ్వలేకపోయాం? మీరు చదవాల్సిన టైంలో చదవలేదు. కావున మీరు ఉన్న టైంని సద్వినియోగం చేసుకుని బాగా చదువుతారని విద్యార్థులకు తెలియాల్సినటువంటి విషయాలు రెండు. మన దేశం 4వ ఆర్థిక వ్యవస్థగా ఈ ప్రపంచంలో అభివృద్ధి చెందింది. ఇది మనందరం గర్వించాల్సినటువంటి విషయం. గుప్తరాజులు భారతదేశాన్ని పరిపాలించే కాలాన్ని స్వర్ణయుగం అంటారు. అలాగే
విజయనగర రాజులు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినప్పుడు రత్నాలని రాసులుగా పోసి అమ్మేవారట. భారతదేశంలో అనేక ఖనిజ వనరులకు ప్రసిద్ధి. అంతెందుకు నేటికి భారతదేశంలో ప్రపంచ జనాభాలో ఉన్నటువంటి 20% మంది జనాభా మానవ వనరు భారతదేశంలో ఉంది. వేడుకగా చేయాలి అని మనకి ప్రభుత్వం వారు తెలియజేశారు. వాళ్ళకి తెలియ పెద్దలందరినీ కూడా మనం మన పోరాట ఎదురాలని ప్రథమ పౌరుడు చిన్ననాయుడు గారికి, అలాగే ఎంపీటీసీ గారికి, మాజీ సర్పంచ్ గారికి ముగిస్తున్నాం. కూర్చోడం పోలిస్తారు.